చికోటి ప్రవీణ్ భారీ ర్యాలీగా వెళ్లిన బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయనకు చుక్కెదురైంది. చికోటి ప్రవీణ్ క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ చికోటి చాలా పర్సనల్ గా ఇది మిమ్మల్ని కావాలని అడుగుతలేను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీకు ఏమైనా మనసు నొప్పిస్తే లిమిట్ దాటితే రెండు వలుగుతాయి, కెమెరా వలుతుంది, నేను ఎత్తి వలుతుంది. అంటే బెదిరిస్తారా? చీకోటి బట్టలు కూడా దిద్దాము, చీకోటి గుడ్డలు కూడా దిద్దామంటే అది వద్దంట. క్యాసినో వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అమ్మాయిలు, డ్రగ్స్, ఇదంతా వ్యవహారం అంతా. హైదరాబాద్లో అమ్మాయిలు లేరా? హైదరాబాద్లో డ్రగ్స్ లేవా? హైదరాబాద్లో మందు లేదా? కేటీఆర్కే దునియా క్లబ్స్లో పార్ట్నర్స్ ఉన్నాయి. బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత చికోటి ప్రవీణ్ మొత్తం తొక్కిర్రు అని నేను అంటా. ఎవరు తొక్కితే తొక్కించుకునే రకం కాదు చికోటి ప్రవీణ్. పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారిన చికోటి ప్రవీణ్. రాజకీయ నాయకులు లంగలు దొంగలా 100% ఉన్నారు, మీరు ఒప్పుకోండి. కదిరే కృష్ణ మీద ఆడు వీడు దొంగ అట్లా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఆడు వీడని మాట్లాడిరా లేదా? ఆడు వీడు అనలే, ఆడు వీడు దొంగ లంగ లఫంగా పంది గాడిది. బీజేపీలో ఉన్నా కాబట్టి ఆయన వాళ్ళ అదృష్టం అది. ఇరిటేట్ అవుతారా? కొందరు ఇరిటేట్ కాదు, ఓపిక ఎక్కువ. నాకు ఓపిక ఎక్కువ ఎక్కువ ఓపిక ఎక్కువ ఎక్కువ ఓపిక ఎక్కువ ఓపిక ఎక్కువ. ఎస్, ఓపిక ఒక లిమిట్ వరకే. ఓపిక ఉన్నదాన్ని బెండు చేస్తే ఏమవుతుంది? బెండు తీస్తారు. ఎస్, గిట్లా మాట్లాడే హిందువులందరినీ రెచ్చగొడుతురు. నువ్వు అనుకో, ఏమన్నా అనుకో. అందుకే ఓపిక చూసి అయినబ్బా పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. పాత చికోటి అయితే ఇలా బీజేపీ పార్టీలో లేకపోతే ఆయనకి సినిమా ఉంటుండే, బయటికి రాలేడాడు. ఏం చేస్తుండే? అది ఏం చేస్తుండే చూస్తుండే కదా. ఏం చేస్తుండే చెప్పరా? బైరిగానికి ఏమైంది? బైరీలు పడ్డది. నేను కూడా అట్లనే పడుతుంది. చెప్పుతోడు కొడతా వాడు కులవక్ష చూపిస్తా. శివాలయంలోకి దళితులను గిరిజనులను రాణిస్తలేదు. ఎవడాడు చెప్పు అనుకొని కొడతా అని చెప్తున్నా. ఏ తురుంకాని ఉండేనాడు గుళ్ళ. ఆ ఊరికి ఎవడన్నా పెద్ద ఉన్నాడు. నిజంగా ఒక రాజకీయ నాయకుడు, బీజేపీ పార్టీ కండువ కప్పుకున్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? చెప్పుతోడు కొడతా వాడు కులవక్ష చూపిస్తా. అది అవసరమే లేదు. నువ్వు ఏంటంటే ప్యూర్గా నన్ను రెచ్చగొడదామని వచ్చినావు. క్లియర్ కట్గా శాడిజం ఉంటుంది క్రాంతి. నేను ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు? నేను మీ నుంచి నిజాలు రాబట్టి నీకు వచ్చాను. ఇవాళ జవాబు చెప్పు. ఆగబ్బా ఆగు, నేను చెప్తాను. నువ్వు అడిగినావు కదా, మొత్తం చెప్పని. యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ మార్చుకోండి పద్ధతి. మేమేం మాట్లాడుతున్నామో అదే థంబ్నెయిల్ పెట్టండి. మీరు మేము మాట్లాడే దానికి మసాలా ఎవరో చేసిన దానికి మీరు అందరిని అనడం కరెక్ట్ కాదు. నీకు అడ్డమైన థంబ్నెయిల్స్ పెడతారు చూడు, అది ఫస్ట్ మానుకోండి. నాకు రెచ్చగొట్టే వ్యూస్ రావాలంటే నన్ను రెచ్చగొడితేనే నీకు వ్యూస్ వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన 90% నన్ను డామినేట్ చేద్దామని వస్తాను. అది వద్దంటారు.